నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపీఎస్ తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి డీజీపీ ఆఫీస్ నుండి నూతనంగా తయారు చేసిన క్యూఆర్ కోడ్ ను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించగా అందుకు సంబంధించిన పోస్టర్స్ ను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ మరియు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు పోలీస్ అధికారులు సిబ్బంది సమక్షంలో ప్రజా అభిప్రాయంకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరించారు, విడుదల చేశారు. ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లు ప్రతి పోలీస్ స్టేషన్ లో, సర్కిల్ కార్యాలయాల్లో, డీఎస్పీ ఆఫీసులో 5 ప్రదేశాల్లో, రిసెప్షన్, పోలీస్ స్టేషన్ ముందు బాగాన ప్రజలకు విజిబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు వారి అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ తెలియజేసే అంశాలు, ఫిర్యాదులు, పిటిషన్, ఎఫ్ఐఆర్, ఫైర్, ఈ చలాన్, ట్రాఫిక్ ఉల్లంఘనల పాస్పోర్ట్ ధృవీకరణ, ఇతర అంశాలు ఉపయోగపడతాయన్నారు. భద్రత పరంగా, మీకు ఇచ్చే మర్యాద పరంగా, మీకు ఇచ్చే గౌరవ పరంగా, మీకు ఇచ్చే ఒక నమ్మకం పరంగా మేము ఏ రకంగా పనిచేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు. దీనిలో మీరు ఏదైనా కంప్లైంట్ తీసుకొని కానీ, ఫిర్యాదు కంప్లైంట్ కానీ, ఎఫ్ఐఆర్ విషయంలో కానీ, ఈ చలన కానీ, పాస్పోర్ట్ ధృవీకరణ కానీ, ఇతర అంశాలు ఏవైనా ఉంటే మీరు కంప్లైంట్ చేయదలుచుకుంటే మీరు పోలీస్ స్టేషన్ దగ్గర ఇవన్నీ పోస్టర్లు అతికించడం జరుగుతుంది. వీటి మీద మీరు సెల్లు గూగుల్ స్కానర్ ఉందిగా, గూగుల్ స్కానర్తో స్కాన్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది మీకు. ఆ ఫామ్లో మీ పేరు, మీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. మరి సార్ మా ఫోన్ నెంబర్, మా డీటెయిల్స్ ఉంటే మీరు మళ్ళీ మమ్మల్ని వచ్చి సతాయించరా అని అంటారు. సతాయిస్తే మళ్ళీ ఇదే ఉంది, మళ్ళీ క్యూఆర్ కోడ్కు తీసుకోవాలి, మళ్ళీ నన్ను కొట్టారని చెప్పి రాయాలి, లేదు నన్ను బెదిరించారని చెప్పి రాయాలి. ఇవన్నీ సెంట్రలైజ్డ్గా మన డీజీపీ ఆఫీస్లోకి పోతాయి. కాబట్టి ఏ పోలీసు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడు. అట్ ద సేమ్ టైం మీరు ఏ లెవెల్లో సాటిస్ఫాక్షన్ ఉంది, మిమ్మల్ని మర్యాదగా మాట్లాడారా, కూర్చోబెట్టి మాట్లాడారా, మీ కష్టాన్ని విన్నారా, మీ ప్రాబ్లంను అర్థం చేసుకున్నారా, దానికి సరైన న్యాయం చేకూర్చడానికి ఎఫ్ఐఆర్ చేశారా, ఎంక్వైరీ చేశారా, చేసి మీకు రిజల్ట్ ఇచ్చారా, 90 రోజుల లోపల 90 రోజుల వరకు మేము ఏ కేసు అయినా చేస్తే ఆ కేసు యొక్క ప్రోగ్రెస్ ఇవ్వాలి. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం మరి ఇస్తున్నారా లేదా, ఇవన్నీ దీనిలో మనం మెన్షన్ చేయొచ్చు. కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు సరిగా మీతో ప్రవర్తించారా లేదా అనేది కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ నాకు ఎందుకు సార్, నాకు పని అయిపోతే సరిపోతుంది మీరు అనుకున్నారనుకో, మీకొకరికి పని అవుతుంది, మీ తోటి మనిషికి కాదు. లేదా మీ పని కావాల్సినంత కాదు, మీరేమనుకుంటారు, ఏ సార్లే ఊరికే పోలీస్ స్టేషన్కి ఏం పోతాం, ఊరికే వాళ్ళ దగ్గర పోయి ఆడు నిలబెడతాడు, అది ఇబ్బంది అని అనుకోవడం ఎందుకు తప్పు? ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం. తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది చేయాల్సిన బాధ్యత పోలీస్ ఆఫీసర్ల మీద ఉంటుంది. కాబట్టి అడిగే హక్కు మీకుంది, సేవ తీసుకునే హక్కు మీకుంది. పోలీసులకు మీరు ఏమనుకుంటున్నారో చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. ఇది ఈ రోజు నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు ప్రతి పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా మీ తెలిసిన ప్రజలకు, మీకే మీ ఇంటి పక్క వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియజేయండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ కంపల్సరీ స్కాన్ చేసి దానిలో వచ్చిన ఫామ్ మీద అప్లోడ్ చేయండి, మీ డీటెయిల్స్ రాయండి, మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఎన్ని స్టార్స్ ఇవ్వదలుచుకున్నారు అనేది ఇవ్వండి అని చెప్పి మీరు చెప్పండి. మీ ఫ్రెండ్స్కు చెప్తారా? ఎందుకు చెప్పాలంటే మీ రాజ్యం, మీ ఇలాకా, మీ వనపర్తి సరిగ్గా భద్రంగా డెవలప్మెంట్ సైడ్ ఎదగాలంటే మీరు ఇవన్నీ పనులు చేయాల్సిందే. లేదు మేము చేయం సార్ అంటే మీ వనపర్తి గతంలో ఇప్పుడు అట్లే ఉంటుంది, రేపు కూడా అట్లే ఉంటుంది. అన్ని రకాల సర్వీసెస్లో మంచి సర్వీస్ చేయడానికి అందరు పోలీస్ ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు. చేయడానికి ఉన్నారా? చేస్తున్నావా లేదా? చేయకపోతే మమ్మల్ని చేయించండి. సార్ మీరు ఈ పని చేయలేదు, మాకు ఇట్లా సాటిస్ఫాక్షన్ లేదు మీ వల్ల అంటే మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.